ప్రేక్షక మహాశయులకు 9/4/2024 శ్రీ క్రోధనామ సంవత్సరము తెలుగు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అనగా 6 షడ్రుచులతో పులిసినటువంటి పచ్చడి, అనగా మన జీవితంలో జరిగినటువంటి మంచి చెడులన్నీ కలయికతో కొత్త సంవత్సరం మొదలవుతున్నది. ఈ సంవత్సరం నుంచి ప్రజలందరూ కష్టసుఖాలన్నింటినీ సమానంగా చూడవాలని అనే అర్థంతో ఉగాది పచ్చడి చేయడం జరుగుతుంది. అలాగే ఏ పనులు మొదలుపెట్టినానో దిగ్విజయంగా మనం పెట్టాలనేసి ఉగాది సంవత్సరంగా చేస్తాం. మనకు తెలుగు క్యాలెండర్ల ప్రకారం అయితే జనవరి నెల 1వ తారీఖులో జనవరి 1 న్యూ ఇయర్గా అంటారు. కానీ తెలుగు సాంప్రదాయం ప్రకారం అయితే ఉగాది తెలుగు సంవత్సరంగా ప్రకటించారు. కాబట్టి ప్రతి ఒక్క హిందువులందరూ ఉగాది సంస్కరణ చేసుకొని ఉదయం లేచి తలంటు స్నానాలు చేసుకొని దేవునికి నమస్కారం చేసుకొని వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా మందిరానికి వెళ్ళి నమస్కారం చేసుకొని సంధ్య వేళలో పంచాంగ శ్రవణ, అనగా ఈ సంవత్సరం యొక్క రాశి ఫలాలు మరియు రాజ్యాధికారం ఎవరున్నారు, మంత్రి ఎవరు అనేది చెప్పడం జరుగుతుంది. పంచాంగ శ్రవణం విని ఆ తర్వాత స్వామి నమస్కరించుకొని తీర్థప్రసాదం స్వీకరించి వెళితే అంతయు శుభం జరుగుతుందని పురాణ కాలం నుంచి మనకు చెప్పడం జరిగిందయ్యా. ఇది ఉగాది యొక్క విశిష్టత. ఈ ఉగాది సందర్భంగా నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి వ్యాపారాలు కానీ ఏ ఇతర సంస్థలు కానీ ఉదయం 10:15 నుండి 11:15 మధ్యకాలంలో ఓపెన్ చేస్తే వారికి అంతయు శుభము దిగ్విజయంగా జరుగుతుందని పంచాంగ శ్రవణకర్తలు చెప్పడం జరిగినదయ్యా. కాబట్టి ఈ సమయం అమృతంతో సమానంగా ఉంటుంది, అమృతతులంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ప్రారంభోత్సవాలు చేయవలసిందిగా కోరుచున్నాం.